డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు మీకు ఏకపాద అండ్ ద్విపద ఆసనము అండ్ ద్విపద పాదాసనాన్ని మీకు చూపించబోతున్నాను. చూడండి, ఈ ఆసనం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలతో పాటు మీ మెడ నొప్పులు కానీ, తర్వాత ఇంకా చేతివి కాళ్ళవి ఉన్నటువంటి ఏవైనా అన్ని నర్వస్ చాలా పర్ఫెక్ట్గా యాక్టివ్గా వర్క్ చేస్తాయి. కాబట్టి చూడండి, ఆసనాన్ని వేసిన తర్వాత విరుద్ధ పక్షంగా బయటకు రండి. సో గురుముఖంగా ఆసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. గురుముఖంగా అంటే ఎవరైనా కంపల్సరీ మీకు ఇన్స్ట్రక్టర్ ఉన్నట్టయితే, లేకుంటే నా వీడియో ద్వారా మీరు ప్రాక్టీస్ చేయండి. సో కాకపోతే చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే వెన్నుపూస దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సో చాలా కేర్ఫుల్గా చేయాలి ఈ ఆసనాన్ని. ఈ ఆసనం చాలా క్లిష్టమైనది కొద్దిగా. చూడండి ఆసనాన్ని ఎలా వేస్తామో. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నేను చేసే ఇతర వీడియోలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సి ఎంటైర్ వీడియోని చూడండి. ఓకే, కాళ్ళు ముందుకు పెట్టిన తర్వాత ఎడమ కాలు తీసి మీ మెడ పైన పెట్టినప్పుడు నడుమును వెన్నుపూసను వంగనీయద్దు. ఓకేనా? చూడండి, ఇలా విరుద్ధ పక్షంగా మీకు సుఖమున్నంత వరకు, సుఖంగా ఆసనాలు ఉన్నంత వరకు మాత్రమే కాళ్ళు మెడపైన ఉంచాలి. ఆ తర్వాత యథాస్థానానికి తీసుకొచ్చి కొద్దిగా మీరు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ కుడి కాళ్ళను కూడా అదేవిధంగా మెడపైన ఉంచి ఆసనాన్ని కంప్లీట్ చేయాలి. సో ఒక ఎడమ కాలు అండ్ కుడి కాలు రెండు కూడా చేసి తర్వాత రెండు కాళ్ళను మెడపైన ఉంచాలి. ఓకేనా? సో ఇలా విరుద్ధ పక్షంగా వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా రిలాక్స్ అవుతూ రెండు ఎడమ కాలు మరియు కుడి కాలును
ఏక సమయంలో మెడపైన ఉంచాలి. ఓకే, సో అప్పుడు మీకు ద్విపద పాదాసనము కంప్లీట్ అవుతుంది. ఓకే, కొద్దిగా రిలాక్స్ అవ్వండి. కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత చేయాలి. ఎట్టి పరిస్థితిలో వెన్నుపూసను ఉంచకూడదు. ఓకేనా? మరి డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా కష్టమైన ఆసనం. మీరు సుఖంగా ఉన్నంత వరకు మాత్రమే వేయాలి. ఎలాంటి ప్రయోగాలు చేయొద్దు. చాలా అనుభవం అనేది చాలా ముఖ్యం దీనికి. ఓకే, సో ఊరికే ఆట విడుపుగా ట్రై చేయకూడదు. ఓకేనా? డియర్ ఫ్రెండ్స్, చూస్తుండండి ఈ వీడియోలను. థ్యాంక్ యూ.